అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. సో ఈ రోజు అయితే మీషోలో మహా ఇండియన్ సేవింగ్ సేల్ ఉంది కదా, మన ఆడవాళ్ళకి కిచెన్ లో కావాల్సిన కొన్ని మంచి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అండ్ ఒక 20+ ఐటమ్స్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా, అస్సలు డిలే చేయకుండా వీడియో తొందరగా స్టార్ట్ చేసేసి మీకు అంతా క్లియర్ గా అర్థమయ్యేలాగా త్వరగా ఎండ్ చేసేస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మీరు ఫస్ట్ thumbnail లో చూసారు కదా, ఈ చిన్న బర్తన్ ని బిందె అంటాం కదా, మనం చక్కగా వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే మనకి చాలా బాగుంది. మీషోలో చాలా లేటెస్ట్ గా వచ్చిన స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ అనమాట ఇదైతే. సో లోతు కూడా చాలా బాగుందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. ఒక 1 లీటర్ పైన పట్టేస్తాయి అనమాట వాటర్ ఈజీగా. మీరు హ్యాపీగా కావాలంటే 1 లీటర్ అంటే ఆల్మోస్ట్ ఒక 3 లీటర్ ఆఫ్ వాటర్ కూడా పట్టేస్తుంది. చాలా బాగుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, మొత్తం మనకి ఇట్లా స్టెయిన్లెస్ స్టీల్ ప్యాటర్న్ లో వచ్చిందనమాట. లోపల కూడా ఈ విత్ అంతా కూడా బాగుంది. ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ వాళ్ళు స్టోర్ చేసడానికి, అట్లా బాయిల్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. చక్కగా కుకింగ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం చక్కగా జున్ను అది మేకింగ్ చేసినప్పుడు అలాంటి ఆ టైంలో కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మిస్ చేసుకోవద్దు. ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. మనకి మీషోలో తక్కువ బడ్జెట్ లో అవైలబుల్ ఉంది. హ్యాపీగా నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ యూజ్ఫుల్ ఐటమ్ అనమాట. మీకు నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి, మీరు చిన్నప్పుడు మనము ఒక క్యాన్, ఆయిల్ క్యాన్ అని చెప్పి చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు, డాడీ, మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటివి ఉండేవి కదా. సో నాకు కూడా ఇది చూడగానే అదే అనిపించింది. ఆయిల్ క్యాన్ అండి, లోపల ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, చక్కగా ఇలా పెట్టేసి స్టోర్ చేసుకుంటాం కదా ఈ క్యాన్ కి ఇలాగా. సో నాకు ఇది చూడగానే బాగా నచ్చింది. ఆ వింటేజ్ స్టైల్ అనేది గుర్తొచ్చింది అనమాట, ఒకప్పటి కాలం నాటిది. సో నాకు బాగా అనిపించింది, అందుకని చెప్పి ఇది కూడా తీసుకొచ్చాను. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్. లోపల ఐటమ్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ అండ్ చాలా మందంగా కూడా ఉంది. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఫ్రంట్ టు బ్యాక్ 2 సైడ్స్ కూడా మనకి ఇలా వచ్చింది. సో చాలా బాగుంది అనమాట. మిస్ చేసుకోవద్దు. కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి, ఆలస్యం చేయకుండా ఈ పెద్ద స్టీల్ ప్లేట్. సో నేనైతే ఇలాంటివి ఒక 2-3 టైమ్స్ రివ్యూ చేశాను, బట్ సైజ్ నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఈసారి అయితే సైజు కంప్లీట్లీ సాటిస్ఫై అయిపోయాను. అండ్ ఈ రోజు ఈ సెల్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ గా వస్తుంది. మీరు ఎవరైనా కావాలంటే డెఫినెట్ గా ట్రై చేయండి. పులిహోర అట్లా కలుపుకోవడానికి, చపాతీ పిండి అట్లా కలపడానికి చక్కగా విశాలంగా ఉందన్నమాట. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఎంత బాగుందో, క్వాలిటీ అయితే మాత్రం 2 కూడా ఉందన్నమాట. సో మందంగా ఉంది. 1 టైం ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఐటమ్ అయితే అసలు చాలా యూస్ఫుల్ ఐటమ్. నాకైతే బాగా నచ్చింది. అండ్ మీలో కూడా ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి. ఇలాగా మన చెయ్యి ఎంత ఉంది చూసారు కదా, విత్ అంతవరకు వచ్చేసింది అనమాట. చాలా చక్కగా వచ్చింది. ఫ్రంట్ టు బ్యాక్ 2 సైడ్స్ కూడా బాగుందండి. మీరు మస్ట్ బైంగ్ అనమాట. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. నాకు యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. నా కోసం నేను తెప్పించుకున్న ఐటమ్ అనమాట. సో మీకు కూడా కావాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ గురించి చెప్పాలి. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు, బూరెలు చేసేటప్పుడు వెజ్ కి ఒకటి, నాన్ వెజ్ కి ఒకటి అని సపరేట్ గా కొంతమంది పెట్టుకుంటారు, చాలా మంది పెట్టుకుంటారు. సో అలా యూజ్ చేసేయాలనుకున్న వాళ్ళకి ఇవి 3 కాంబో ది బెస్ట్ కాంబో అనమాట. సో వెజ్ బూరెలు, వడలు అవన్నీ వేసేటప్పుడు మనం ఒకటి యూజ్ చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసాకి. ఇవి సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇది ఒకటి ఫస్ట్ సైజు, ఇది సెకండ్ సైజు, అండ్ ఇది ఒక థర్డ్ స్మాల్ సైజ్ అనమాట. సో డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లోని. 3 డిఫరెంట్ సైజెస్, ఇట్లా 3 డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు కావాలనుకుంటే. ఇది కింద కూడా స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది. ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. అండ్ పట్టుకోవడానికి ఫ్లెక్సిబుల్ గా ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. 3 వచ్చాయి కదా, 3 ఎంత అనుకుంటున్నారా? 3 కలిపేసి మనకి 150 to 180, 200 లోపే వచ్చాయండి. చాలా బడ్జెట్ లో వచ్చాయి. నాకు బాగా నచ్చాయి. సో నేను నా కోసం ఉంచి పెట్టుకుంటాను. ఇవి కూడా ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ ఇప్పుడు బడ్జెట్ లో వచ్చాయి కాబట్టి చూపిస్తున్నాను మళ్ళీ. చాలా బాగుంది. మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ హోల్ కూడా ఇచ్చారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇది మన ఆడవాళ్ళందరికీ బాగా యూజ్ అయ్యే హెయిర్ ఎక్స్టెన్షన్ అనమాట. సో హెయిర్ ఎక్స్టెన్షన్స్ నేను మీషోలో చాలా యూజ్ చేశాను. ఇది ఇప్పుడు న్యూగా లాంచ్ చేసిన ఎక్స్టెన్షన్ అనమాట. అసలు ఇది ఏంటి అనేది చూపిస్తాను చూడండి. సో ఇప్పటి వరకు మనం ఏమంటే జస్ట్ ఇక్కడ క్లిప్స్ లాగా ఉండి ఇక్కడ హెయిర్ కి పెట్టుకునేది నేను మీకు చాలా సార్లు చూపించాను. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో ఇది ఎలా ఓపెన్ చూపిస్తా. ఇది వచ్చేసి మనకి పోనీ టైప్ అనమాట. పోనీ టైల్ కి జస్ట్ మనం పోనీ పెట్టుకుంటాం కదా, ఆ పోనీ దగ్గర మనం ఇట్లాగా ఇలా పెట్టేసుకోవడమే. బ్యాక్ సైడ్ జస్ట్ ఇక్కడ మనం జస్ట్ ఇలా పెట్టేసుకొని మన ఒరిజినల్ హెయిర్ కి, ఏదైతే ఒరిజినల్ హెయిర్ ఉందో దానికి ఇలాగా మనము ఒక రోల్ టైప్ వచ్చింది చూడండి.
ఇంక ఇది ఇలా వేసేసుకోవడమే అనమాట. భలే ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్, ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుంది అనమాట. ఇది కూడా నేను నా కోసమే ఉంచి పెట్టుకుంటాను. మంచి సిల్కీ హెయిర్ లోని ఇక్కడ వచ్చేసి మనకి హెయిర్ కి ఇట్లా ఒక ప్యాచ్ టైప్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక క్లిప్ టైప్ కూడా ఉంది, అంటే హెయిర్ కి మధ్యలో అట్లా కూర్చుంటది కూడా. ఇంక ఇది వచ్చేసి మనకి చక్కగా రోల్ అయిపోతుంది ఇలాగా. ఇది కూడా చాలా బాగుంది ఎక్స్టెన్షన్. సో ఎవరైనా కావాలనుకుంటే మస్ట్ బై అండి, డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. చాలా క్యూట్ ఉంది. పోనీ పెట్టుకునేటప్పుడు సన్నగా ఉంది హెయిర్, అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు చక్కగా ఇలాంటిది ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తాను చూడండి. ఇవి కూడా మనకి ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి కదా, వెడ్డింగ్ సీజన్ లోని మనకి చక్కగా డెకర్ చేయడానికి చాలా బాగుంటాయి ఇవి. అండ్ వెడ్డింగ్స్ లోని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి. కాంబో ఆఫ్ 2 వచ్చాయి అనమాట. చాలా ముద్దుగా ఉన్నాయి అసలు. ఒకటి చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక ఫ్లేవర్ వచ్చింది కదా, ఇక్కడ ఒక ఫ్లేవర్ ఇలా వచ్చింది. డెకర్ ఐటమ్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి మెష్ టైప్ ఇలా వచ్చింది అనమాట. చక్కటి కలర్ కాంబో, చక్కగా ఉంది. గోల్డ్ కలర్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది అండ్ ఫుల్ గా ఇలా ఉంది చూడండి. డిజైన్ కూడా పట్టుకోవడానికి కూడా చాలా స్టైలిష్ లుక్. అండ్ ఫోటో షూట్స్ అట్లా చేసేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఫ్రూట్స్ ఎవరినైనా గెస్ట్లు పిలిచినప్పుడు దీంట్లో ఫ్రూట్స్ అట్లా ప్యాక్ చేసేసి వాళ్ళకి గిఫ్ట్ చేయడం కానీ అలా కూడా చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. ఇవి 2 కాంబో వచ్చాయి. కాంబో కూడా అండర్ బడ్జెట్ లో వచ్చి 350 to 400 రేంజ్ లో. సో కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అండ్ ఈ రోజు సేల్ లో చాలా బడ్జెట్ లో వస్తున్నాయి. సో ట్రై చేసి చూడండి ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి కాఫీ మేకర్ అనమాట. కాఫీ మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే కాఫీ తాగడం అయితే చాలా ఇష్టం అనమాట. సో ఏమీ లేదండి, జస్ట్ ఇట్లాగా కాఫీ ఇక్కడ చూసారు కదా, మనం చక్కగా కాఫీ పౌడర్ ఏదైనా చిన్నగా పౌడర్స్ చేసుకోవడానికి మనకి పెప్పర్ పౌడరు, ఇలాచీ పౌడరు, కాఫీ మేక్ చేసేటప్పుడు అట్లా కూడా ఇది చాలా బాగా యూజ్ చేస్తే. ఇది మొత్తం చార్జబుల్ అనమాట. ఇట్లాగా ఛార్జింగ్ పెట్టేసి పవర్ పెట్టేసి మనం ఇట్లాగా బటన్ స్విచ్ ఆన్ చేసేస్తే మనకి ఇక్కడ అంతా కూడా చక్కగా బ్లెండ్ అయిపోతాయి అనమాట. ఇందులో కాఫీ కూడా మనం మేక్ చేసుకోవచ్చు. చక్కగా బ్లెండ్ అవుతుంది. సూపర్ గా ఉందండి ఇది ప్రోడక్ట్ అయితే. మోస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్. అండర్ బడ్జెట్ లో వచ్చేసింది. 250 to 300 రేంజ్ లో వచ్చినట్టుంది. ఇంకా కొంచెం ఆ రేంజ్ లోనే వచ్చింది అనమాట. పైన ఇచ్చిన లిడ్ కూడా చాలా బాగుంది. కాఫీ మేకర్. సో ఇది కూడా మంచిగా అనిపించింది నాకు. స్టెయిన్లెస్ స్టీల్, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. చాలా మందికి కాఫీ ఇష్టం కదా, ఇన్స్టెంట్ గా ఎక్కడైనా అవుటింగ్ కి వెళ్ళినప్పుడు కూడా మనం ఈజీగా క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంది. డెఫినెట్ గా ట్రై చేయండి కావాలనుకున్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఒక స్మాల్ డిన్నర్ సెట్ చూపిస్తున్నాను చూడండి. చాలా మందికి డిన్నర్ సెట్ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది కదా. బట్ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఈ ప్లేట్ మనకి డిన్నర్ ప్లేట్ లాగా వస్తుంది అనుకున్నా. బట్ డిన్నర్ ప్లేట్ లాగా రాలేదు. బాగా టిఫిన్ ప్లేట్స్ లాగా వచ్చి ఇది వచ్చేసి స్నాక్స్ ప్లేట్ లాగా వచ్చాయి అనమాట. సో ఇది టిఫిన్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే సైజ్ అలాగే వచ్చింది. నేనైతే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ప్లేట్ ఇలా వచ్చింది, చిన్నగా ఉంది. దీంట్లో డిన్నర్ పెట్టలేము మనము. రైస్ గానీ రోటీ గానీ పెడితేనే ఇది ఫిల్ అయిపోతుంది అనమాట. ఇది ఓన్లీ టిఫిన్ వరకు మాత్రమే బాగుంటుంది. బట్ ప్లేట్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఇట్లా టిఫిన్ ప్లేట్స్ కావాలి అనుకునే వాళ్ళు మీరు హ్యాపీగా దీనికి వెళ్ళొచ్చు. ఇవి వచ్చేసి కాంబో 4. పెద్ద ప్లేట్స్ వచ్చేసి 4 వచ్చాయి, అలాగే చిన్నవి కూడా 4 వచ్చాయి అనమాట. ఇలాగ ఈ 2 కలిపేసి మన 430-500 ఆ రేంజ్ కి వచ్చాయి అనమాట. ఎవరైనా కావాలి అనుకుంటే ట్రై చేసి చూడండి. ఇట్లాగా వీటిలో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్, మీకు నచ్చిన డిజైన్ మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా. ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మోస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. మనము సిల్వర్ వి క్లీన్ చేసేటప్పుడు పీతాంబరి అట్లాగా లిక్విడ్ అవి యూజ్ చేస్తాం కదా. సో అది సిల్వర్ ఐటమ్ బాగా క్లీన్ అవడం కోసం అని చెప్పి ఇలాగ ఒక కాపర్ బ్రాస్ క్లీన్ చేయడానికి ఇది ఒక లిక్విడ్ అనమాట. ఎంత బాగా క్లీన్ అయిపోతాయి అంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను. ఇది నా సెకండ్ బాటిల్. చాలా బాగా యూజ్ అవుతాయి. నేను మీకు కావాలంటే ఒకటి ఏదైనా క్లీన్ చేసి వీడియో కూడా పోస్ట్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో కావాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. ఆల్కలీ హోమ్ కేర్ అనమాట. మెటల్ క్లీనర్ షైనర్ అనమాట. ఇది చాలా బాగుంది. బడ్జెట్ లో వచ్చిందండి. ఎవరైనా క్లీనింగ్ కోసం కావాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రొడక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్రాస్, సిల్వర్ ఐటమ్స్, జర్మన్ సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేయడానికి బాగుంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ అందమైన కాంబో సెట్. అసలు నాకు ఇవి చూడంగానే రిటర్న్ గిఫ్ట్స్ కి బెస్ట్ అనిపించిందండి. ఈ 3 కూడా ఒకటే సైజ్ వచ్చింది అనమాట. అది కూడా ఎంత తక్కువ ప్రైస్ కి వచ్చాయంటే నేను ఒకటి ఓపెన్ చేస్తాను. ఈ 3 కూడా కాంబోలో ఒకటే సైజ్ వచ్చాయి. చూడండి లోపల బాక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 1 kg కర్రీ వరకు పట్టేస్తుందండి ఈజీగా. అంత బాగుందనమాట. చక్కగా రిటర్న్ గిఫ్ట్స్ ఎవరైనా దేనికైనా చిన్న ఫంక్షన్స్ కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే చాలా బాగుంది. ఇది అయితే 3 కలిపేసి 200 అలా పడినట్టుంది, 230 అలా పడినట్టుంది. చాలా
బాగున్నాయి సైజెస్ అన్ని కూడా. నాకైతే వర్త్ ఇట్ అనిపించిందండి. మీకు నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్. ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి, డెఫినెట్ గా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి షింక్ లోనే ప్రతి ఒక్కరికి కావాల్సింది. ఇది నా కోసం తెప్పించుకున్నా, సరే అని మీకు చూపించేసి యూజ్ చేద్దాం అనుకున్నా. 20 రూపీస్ 19 రూపీస్ పడిందండి. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది కూడా. కిచెన్ షింక్ లో ప్రతి ఒక్కరికి కావాల్సిన ఇది ప్రోడక్ట్. ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు ఈ ప్రాబ్లమ్. వాటర్ అంటే ఫుడ్ అంతా వెళ్లకుండా వెళ్ళి బ్లాక్ అయిపోయే ప్రాబ్లం ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు కదా. సో ఇదైతే యూజ్ అవుతుంది అనిపించింది. సో కావాలనుకుంటే ఇది కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు ఫోన్ మాట్లాడుకో, అర్జెంట్ కాల్స్ కావాలి, అర్జెంట్ గా ఫోన్ మాట్లాడాలి ఎవరితోనైనా అలా అనుకున్నప్పుడు బైక్ కి మనం ఇది ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఫిక్స్ చేసుకుని మన మొబైల్ దీనికి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి బైక్ మొబైల్ హోల్డర్ అనమాట ఇది. సో ఇది చాలా బాగుంది, యూస్ఫుల్ ప్రోడక్ట్ అనుకుంటున్నా. ఎవరైనా ఇప్పుడు ఎల్ఐసి ఆఫీసర్స్ కానీ ఇట్లాగా టార్గెట్ బేస్డ్ కొంత వర్క్ అనేది ఉంటుంది, వాళ్ళు కంటిన్యూస్ గా కాల్స్ వస్తే కంటిన్యూగా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చక్కగా ఇది బైక్ కి పెట్టేసుకొని ఫోన్ దీనికి పెట్టేసుకొని మీరు హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ఐటమ్ అనేది చెప్తాను. ఇది నచ్చితే ట్రై చేయండి. అండ్ మీషో నుంచి ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకొచ్చానండి. చాలా రోజుల నుండి చూస్తున్నాను. ఇది ఎంత బాగుందో తెలుసు, చాలా క్యూట్ గా ఉంది ఈ హ్యాండ్ బ్యాగ్. కావాలనుకుంటే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. దీనికి పార్టీషన్స్ వచ్చేసి ఇట్లాగా 2, ఇది ఇట్లాగా హ్యాండ్ బ్యాగ్ లా యూజ్ చేసుకోవచ్చు, స్లింగ్ బ్యాగ్ లో యూజ్ చేసుకోవచ్చు. పార్టీషన్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. ఇక్కడ చూసారా ఎంత స్పేస్ వచ్చిందో. లోపల అయితే స్పేస్ అయితే చాలా చక్కగానే ఉంది. అండ్ ఇది చెప్పాను కదా స్లింగ్ బ్యాగ్ లకు కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఇట్లా పార్టీషన్స్, సైడ్ జిప్స్ అట్లా ఏమీ లేవు. 2 పార్టీషన్స్. కొంతవరకు క్వాంటిటీ అయితే పడుతుంది, మరీ ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా. ఇది 250 to 300 రేంజ్ కి వచ్చిందండి. ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది, చాలా స్టైలిష్ లుక్ అయితే వస్తుంది. మళ్ళీ మీరు అడుగుతారు. వీటిలో ఇంకా 5 to 6 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. నాకు ఈ కలర్ చాలా నైస్ గా డీసెంట్ గా అనిపించింది, అందుకని నేను ఇది పర్చేస్ చేశాను. చాలా లుక్ వైజ్ గా కూడా 2 కూడా ఉందన్నమాట. సో మీరు మీషో బ్యాగ్ అంటే ఎవరు నమ్మరు అనమాట. చాలా క్లాస్ గా ఉంది, డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. 2 కూడా ఉందన్నమాట బ్యాగ్ కూడా. ఇంకొక ఐటమ్ మనము ఇట్లాగా మ్యారేజ్ ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి ఈ ఐటమ్ బాగుంటుంది. చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవడానికి ఇది ఎంత బాగుందో చూసారా. లోపల అన్ని చక్కగా మనం డ్రై ఫ్రూట్స్ అన్ని వేయొచ్చండి. వేసి డైనింగ్ పైన అట్లా పెట్టచ్చు, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా చేయొచ్చు అనమాట. ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా కావాలనుకుంటే ఈ ఐటమ్ కూడా డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే బాగా అనిపించింది. మనం డైనింగ్ పైన కూడా అట్లా స్టైల్ గా పెట్టుకోవచ్చు అనమాట. ఐటమ్ అయితే చాలా బాగా వచ్చింది, డెఫినెట్ గా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూడండి. నేను యాక్చువల్ గా బిర్యానీ బాండి అని చెప్పి ఆర్డర్ పెట్టాను. సో ఇది 1 kg రైస్ అసలు ఏం పట్టదు. 1 kg రైస్ 1 kg చికెన్ వేస్తే సరిపోదు. 1/2 kg రైస్ 1/2 kg చికెన్ కి అయితే ఈ బాండి సరిపోతుంది. బిర్యానీ బాండి అని అడిగితే ఇదిగోండి ఇలాంటిది ఇది వచ్చింది అనమాట. సైజ్ అయితే చిన్నగా ఉందండి. సైడ్ ఫినిషింగ్ అంతా ఇలా ఉంది. లోపల వచ్చేసి అల్యూమినియం వచ్చింది. దీనికి వచ్చేసి లిడ్ కూడా ఇచ్చారు ఇలాగా. బట్ సైజ్ చిన్నగా అనిపించింది. ఇది ఒక 1/2 kg రైస్ 1/2 kg చికెన్ పడుతుంది అంతే. అంతకు మించి క్వాంటిటీ అయితే ఏం పట్టదు. సో అదైతే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఒక 2 మనుషుల కోసం అయితే సరిపోతుంది అనమాట. ఇలా ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి. బయట ఇచ్చిన ఫినిషింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా మందంగా ఉంది. మాడిపోతుంది అన్న సమస్య లేదు, ఎందుకంటే లోపల చాలా మందంగా ఉంది. సో అంత మందంగా ఉండడం వల్ల మాడిపోదు. అండ్ హ్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. అండ్ ఇచ్చిన లిడ్ కూడా చాలా క్వాలిటీగా వచ్చింది అనమాట. సూపర్ గా ఉంది. ఇది కూడా కావాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మనం డిఫరెంట్ డ్రింక్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ చక్కగా దీంతో డ్రింక్స్ కి పైన మూతలు ఓపెన్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఐటమ్ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఐటమేనండి. సో కావాలనుకున్న వాళ్ళు 100% హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. డిపెండ్స్ ఆన్ బాటిల్ సైజు మూతను బట్టి మనం దీంతో ఇట్లా చక్కగా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఈజీగా కొన్ని మూతలు గట్టిగా ఉంటాయి కదా. ఇది ఎంత లేదు, ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లోనే వచ్చింది. సో ప్రతి ఒక్కసారి మన ఇంట్లో వచ్చేసిందంటే మనకి ఎప్పుడైనా కావాల్సి వచ్చినప్పుడు యూజ్ అవుతుంది కదా. సో చాలా బాగుంది ఈ ఐటమ్ కూడా, కావాలంటే ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇది ఒకటి చూపించాలండి. నేను ఇది ఎప్పటి నుంచో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సో నాకు ఇది ఎంత బాగా నచ్చింది అంటే అసలు పర్సనల్ గా చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడైతే మనకి ఇది నార్మల్ గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఇలా పెట్టంగానే మనకి స్క్రీన్ సైజ్ అనేది పెరిగింది. మీకు కనిపిస్తుందా? సో పెద్దగా కనిపిస్తుంది విజువల్ అనేది. సో విజువల్ అనేది మనకి పెద్దగా కనిపిస్తుంది, అర్థమవుతుంది కదా మీకు. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది అనమాట. మీకు కనిపిస్తుందా? నార్మల్ గా చూస్తే మనకి చిన్న మొబైల్, నార్మల్ గా కిడ్స్ కోసం అనమాట మెయిన్లీ. సో కిడ్స్ చాలా మొబైల్ కి అడిక్ట్ అవుతారు కదా. సో వాళ్ళ కోసం అనమాట. కొంచెం స్క్రీన్ అనేది పెద్దగా
గా కనిపించి వాళ్ళు చూడడానికి కొంచెం బాగుండేది కదా అన్నట్టు ఇలాంటిది ఒకటి లాంచ్ చేశారనమాట. చాలా బాగుంది, నాకైతే ఇది బాగా నచ్చింది అండ్ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే ఐటమ్ అని అయితే అనుకుంటున్నా. తక్కువ బడ్జెట్ లో వచ్చేసింది, ఇది చాలా బాగుందండి, డెఫినెట్ గా ట్రై చేయండి. ఓకేనా, ఇదైతే మన నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట. సో ఇప్పుడైతే వెడ్డింగ్స్ ఉన్నాయి కదా, వెడ్డింగ్స్ లోని మనకి ఇట్లాగా ఒక బ్యాక్ డ్రాప్ నేను ఒకటి ఆర్డర్ చేశాను. హల్దీ ఫంక్షన్ కోసం బ్యాక్ డ్రాప్ అనేది ఒకటి ఇచ్చాను. ఇప్పుడైతే మనకి వెడ్డింగ్స్ వస్తున్నాయి కదా, వెడ్డింగ్స్ లోని బ్యాక్ డ్రాప్ కావాలి, బ్యాక్ డ్రాప్ కూడా ఇంపార్టెంట్ కదా. సో అందుకని చెప్పి నేను హల్దీ కోసం అని చెప్పి ఒక మంచి బ్యాక్ డ్రాప్ ఆర్డర్ చేశాను. చూడండి ఎంత బాగుందో డిజైన్ అంతా, ఇక్కడ హల్దీ అని కూడా రాశారు, మంచి ఫ్లోరల్ డిజైన్ తో చాలా బాగా వచ్చింది. మీషోలో బ్యాక్ డ్రాప్స్ చాలా బాగున్నాయండి, చాలా కొత్తగా వచ్చాయి అనమాట. సో ఇది ఈజీ టు వాష్, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్ లో వేసుకొని వాష్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఖరాబ్ అయినా కూడా చాలా బాగుంది, మీకు కనిపించింది అనుకుంటున్నాను. సో ఇది వెడ్డింగ్స్ లోని చాలా మందికి యూజ్ అవుతుంది అని చెప్పి తెప్పించాను, నచ్చితే ట్రై చేయండి. అండ్ ఇంకా మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఒక స్మాల్ స్లింగ్ బ్యాగ్ తెచ్చుకున్నాను. యాక్చువల్ గా నేను అంతకు ముందు బ్యాగ్ కూడా మీషోలోదే. సో అదైతే నాకు చాలా రోజుల నుంచి వాడుతున్నాను, చేంజ్ చేద్దామని చెప్పి నేను తెప్పించుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి బ్యాగ్ అయితే ఇలా వచ్చింది, చిన్నగా సింపుల్ గా క్యూట్ గా ఉంటుంది, ఒక ఫ్లవర్ డిజైన్. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం అమౌంట్ కార్డ్స్ అట్లా పెట్టుకోవచ్చు. దీనికి లోపల వచ్చేసి మన మొబైల్స్ కీస్ అయి పడతాయి, అంతే, ఎక్కువ ఏం స్పేస్ లేదు, చిన్నగా క్యూట్ గా ఉంటుంది అంతే అనమాట. చాలా బాగుంది, ఇది కూడా నాకు బాగా నచ్చింది. మనం స్టైలిష్ గా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది, స్టైలిష్ లుక్ ఉంటుంది. థ్రెడ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇన్ కేసు ఇది కూడా ఎవరైనా కావాలి అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది మన నెక్స్ట్ ఐటమ్. అండ్ మీషో నుంచి ఫస్ట్ టైం నేను డాట్ కి బ్రాండ్ నుంచి ఒక లిప్స్టిక్ తెప్పించాను, చూపిస్తాను ఒకసారి. సో ఇది వచ్చేసి డాట్ కి బ్రాండ్ నుంచి లిప్స్టిక్ అనమాట. సో లిప్స్టిక్ వచ్చేసి మనకి ఇలా ఉందండి, షేడ్ చూపిస్తాను నేను మీకు. లిప్స్టిక్ షేడ్ వచ్చేసి ఇదిగోండి, చాలా నైస్ గా అండ్ ఫుల్లీ మ్యాట్ ఫినిషింగ్ లిప్స్టిక్. చూడండి ఎంత బాగుందో, అంటే న్యూడ్ షేడ్స్ అనమాట ఇవన్నీ, చక్కగా మనకి న్యూడ్ షేడ్స్. అలా న్యూడ్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది, చాలా బాగుంది లిప్స్టిక్. ఇది నేను ఎంచి పెట్టుకుంటాను, నాకు చాలా బాగా నచ్చింది, మైల్డ్ గా అనిపిస్తుంది అనమాట. ఫుల్లీ మ్యాట్ ఉంది దీనికి, చాలా బాగుంది. ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి. షేడ్ సేమ్ లింక్ ఇస్తాను, ఈ లింక్ తో పర్చేస్ చేసుకుంటే మీకు సేమ్ ప్రోడక్ట్ వస్తుంది. అండ్ ఇంకొక లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేమో ఐరన్ ది ఫిష్ అనమాట, చూస్తున్నారు కదా. సో ఇది అసలు దేనికి యూజ్ అక్క అంటే, నేను కూడా ఫస్ట్ తెచ్చాక చాలా అనుకున్నాను, బట్ నేను చదివాక నాకు అర్థమైంది ఏంటంటే, దీన్ని మొత్తం మనం చక్కగా క్లీన్ చేసుకొని మనం కుకింగ్ చేసుకునే ఏ ఐటమ్ లోనైనా ఈ ఫిష్ నట్లో ఉంచేస్తారనమాట. ఇది వేసేసి కుకింగ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే మనకి ఫుడ్ అనేది చాలా హైజీన్ గా ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే మంచిగా ది ఐరన్ కూడా మన బాడీకి వస్తుంది అని ఒకటి ఉందన్నమాట అక్కడ చదివితే. సో చాలా బాగుంది, చాలా మంది పర్చేస్ చేస్తున్నారు. సో అందుకని చెప్పి కొత్తగా ఉంది కదా అని ఇంకోటి తీసుకొచ్చా, ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి. ఓకేనా, అండ్ ఇది ఈ రోజు వీడియో. సో టోటల్ అన్ని ప్రొడక్ట్స్ చూపించేసాను మాక్సిమం. సో అన్ని కవర్ చేశాను. మీకు ఏది నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు ఈ సేల్ లో పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి, 70% ఆఫర్ లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.